హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వీడియో. బతుకమ్మ సిరీస్ లో లాస్ట్ డే ప్రిపేర్ చేసిన బతుకమ్మని చూసారు కదా మీరు. ఆ బతుకమ్మని ఎలా ప్రిపేర్ చేసామో ఈ వీడియోలో చూసారు. ఫస్ట్ బతుకమ్మని ప్రిపేర్ చేసే ముందు బంతి పూలకు స్టిక్స్ కుచ్చుకొని ఉంచుకోవాలి. బేసిన్ లో అడుగున 3 గుమ్మడి ఆకులు, పసుపు, కుంకుమ వేసుకోవాలి. తర్వాత ఆ బేసిన్ అంతా నిండిపోయే విధంగా ఇలా ఆకులు వేసుకోవాలి. కొంచెం కొంచెం ఆకులు వేస్తూ కిందికి నొక్కుతూ ఆకులు వేసుకోవాలి. అయితేనే బతుకమ్మని నీళ్ళలో సాగరింపినప్పుడు విడిపోకుండా ఉంటుంది. మేమైతే ఫస్ట్ ఇక్కడ తంగేడు పూల వరుస పేర్చుకుని వచ్చాము. ఫస్ట్ వరుస వచ్చేసి ఎల్లో కలర్ కదా, నెక్స్ట్ దానికి కాంప్లిమెంట్ ఇచ్చే కలర్ పింక్ కలర్ చూస్ చేసుకున్నాం. ఈ పూలు వచ్చేసి టేకు చెట్లకి పూలు పూస్తాయి కదా, అవి మనకి నచ్చిన కలర్స్ వేసుకోవచ్చు. బతుకమ్మలో సెకండ్ వరుస పింక్ కలర్ తో అయిపోయింది కదా, ఇప్పుడు మళ్ళీ నొక్కుతూ మధ్యలో ఆకులు వేసుకుంటూ రావాలి. నెక్స్ట్ వరుస వచ్చేసి పింక్ కలర్ కి కాంబినేషన్ ఆరెంజ్ కలర్ చూస్ చేసుకున్నాం. బంతిపూల వరుస పెట్టగానే మంచి లుక్ వచ్చింది కదా. నెక్స్ట్ సేమ్ ప్రాసెస్, కొంచెం కొంచెం ఆకులు వేస్తూ కిందికి నొక్కుతూ పై వరకు ఆకులు వేయాలి. మా నేబర్ గ్యాంగ్ అంతా కలిసి ఈ బతుకమ్మని ప్రిపేర్ చేసాం. ఫుల్ ఫన్ డే అని చెప్పొచ్చు ఆ రోజు. ఇక్కడున్న మా అమ్మ వాళ్ళందరూ వాళ్ళ చిన్నప్పుడు ఎలా ఆడుకున్నారు బతుకమ్మలు, ఇంకా ఆ సాంగ్స్ అవన్నీ పాడుతూ బతుకమ్మని ప్రిపేర్ చేశారు. మా అమ్మ వాళ్ళు, అత్తయ్య వాళ్ళు అందరూ వాళ్ళకి బతుకమ్మతో ఉన్న అనుబంధాన్ని షేర్ చేసుకుంటూ ఆ రోజు హ్యాపీగా గడిచిపోయింది. ఇక్కడ వచ్చేసి 7 వరుసలు అయిపోయాయి. ఫస్ట్ 2 స్టిక్స్ తీసుకుని ప్లస్ షేప్ లో అరేంజ్ చేసి బతుకమ్మలో ఇలా అరేంజ్ చేసాము, మిడిల్ లో వచ్చేలా. ఈ అరేంజ్మెంట్ వచ్చేసి అమ్మవారిని అలంకరించడానికి. ఇక్కడ చూపిస్తున్న విధంగా 20 ఇంచెస్ ఫ్యాబ్రిక్ ని తీసుకుని ఫ్యాబ్రిక్ అంతా కుచ్చులు వేసుకోవాలి. కుచ్చులన్నింటినీ ఇలా ఒక థ్రెడ్ తో టై చేసుకుని అలంకరణ మొత్తం అయిపోయిన తర్వాత ఆ థ్రెడ్ ని తీసేయడం. మనం తీసుకున్న పింక్ కలర్ ఫ్యాబ్రిక్ కి గోల్డ్ కలర్ బోర్డర్ వచ్చింది కదా, అందుకే అమ్మవారి కొంగుని గోల్డ్ కలర్ లో అరేంజ్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి మా ఊరి అయ్యగారు కూడా హెల్ప్ చేశారు అమ్మవారి శారీ డ్రేపింగ్ లో. ఫైనల్లీ ఇలా అమ్మవారి శారీ డ్రేపింగ్ అయిపోయిన తర్వాత హ్యాండ్స్ ని అలంకరించాలి. ఫస్ట్ మనం 2 స్టిక్స్ ని ప్లస్ షేప్ లో అరేంజ్ చేసాం కదా, పైన స్టిక్ కి అమ్మవారి ఫేస్ వచ్చేలా అలా టై చేసుకోవాలి. అమ్మవారి ఫేస్ ఇంకా శారీ డ్రేపింగ్ అయిపోయిన తర్వాత లుక్ అయితే ఇలా ఉంది. మనకు నచ్చిన జ్యువెలరీతో అమ్మవారిని ఇలా అందంగా అలంకరించుకోవచ్చు. ఇంకా ఇక్కడ అమ్మవారి హ్యాండ్స్ ని అలంకరించడానికి ఫస్ట్ తీసుకున్న పింక్ ఫ్యాబ్రిక్ తో నేను ఇలా చుట్టేసాను రౌండ్ గా. పిన్స్ తో సెక్యూర్ చేస్తే నీట్ గా ఉంటుంది. సెకండ్ హ్యాండ్ ని కూడా ఫస్ట్ హ్యాండ్ లానే ఇలా రొటేట్ చేసుకుని పిన్స్ తో సెక్యూర్ చేసుకుంటే నీట్ గా ఉంటుంది లుక్ వచ్చేసి. ఇక్కడ వరకు అమ్మవారి అలంకరణ అయిపోయిన తర్వాత అమ్మవారికి క్రౌన్ లాగా తమలపాకులతో తయారు చేశాను. ఒక కార్డ్బోర్డ్ తీసుకుని రౌండ్ గా కట్ చేసుకుని తమలపాకుల్ని ఇలా ఒకదాని మీద ఒకటి పేర్చుకుంటూ రౌండ్ గా అరేంజ్ చేసుకోవడమే. ఆకులకు పిన్ కొట్టేస్తే నీట్ గా వచ్చేస్తుంది. బంతి పూలతో ఇలా చిన్న దండను ప్రిపేర్ చేసి ఇలా అరేంజ్ చేసాము అమ్మవారి పైన. ఫైనల్ గా అమ్మవారి చేతులకి గాజులు వేసి పిన్స్ తో సెక్యూర్ చేసాము కదలకుండా. ఫైనలీ బతుకమ్మ అమ్మవారిని ఇలా అయితే ప్రిపేర్ చేసాం. ఈ ఇయర్ కి కాకపోయినా నెక్స్ట్ ఇయర్ బతుకమ్మని ప్రిపేర్ చేసే వాళ్ళకైనా రెఫరెన్స్ ఉంటుందని పోస్ట్ చేస్తున్నాం. బతుకమ్మ అమ్మవారు ఎలా ఉన్నారో 1 మినిట్ టైం తీసుకుని కమెంట్స్ లో షేర్ చేసుకోండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. బాయ్.